హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణం కదా, శ్రావణం రోజులు మనం బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవాలంటే నేనైతే ఒకటి చేశాను. అది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటంటే ఏం లేదండి, బియ్యాన్ని నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టి దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక పల్చటి క్లాత్లో వేసి గట్టిగా వడగట్టుకోవాలన్నమాట. అంటే అందులో ఉన్న నీరంతా పోయి ఇలా పిండిలా రావాలి. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే చాక్ పీసుల్లా కానీ మన ఇష్టం వచ్చిన షేపుల్లో చేసి వాటిని అన్నిటినీ తయారు చేసుకొని ఫ్యాన్ గాలికైనా పర్లేదు, ఎండలోనైనా పర్లేదు, ఎక్కడైనా కానీ ఇవి తొందరగానే ఆరిపోతాయి. ఒక 1 or 2 అవర్స్లో ఆరిపోతాయి. తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా మీకు నేను చూపిస్తాను, ఎలా యూజ్ చేయాలో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అసలు ఇంత బాగా సక్సెస్ అవుతుందని అనుకోలేదు. నేను వేరే ఒక ఫ్రెండ్ చేస్తే చూశాను అన్నమాట. నేను చేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసిన. అసలు మాదైతే ఇంటి ముందు వైట్గా వచ్చు, అసలు ఏ ముగ్గుతో వేసిన దేంతో వేసిన ముగ్గు అసలు కనిపించదు. కానీ దీంతో వేస్తే మాత్రం అసలు పెయింట్తో వేసినట్టు అంత లుక్ వచ్చింది. అసలు స్టవ్ కన్నా అయితే అసలు పెయింటే అనుకుంటారు అది చూస్తేనైతే, అంత బాగుంది. అసలు మీరు కూడా చేసుకొని శ్రావణంలో మంచి ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది, మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే పోయేదేం లేదు కదా. మనం చిన్న పని, ఒక 5 minutes అంతే. దీనికి కష్టం అంటే దీన్ని 5 minutes కష్టపడి చేస్తే మనకు చాలా రోజులు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. బయట నుంచి చాక్ పీసులు కొనుక్కొచ్చుకుంటే మనకు బియ్యపిండితో వేసుకున్న ఫీల్ రాదు కదా. ఇలా అయితే మనం బియ్యపిండితో వేసుకున్న ఫీల్ అయితే వస్తుంది. శ్రావణం రోజులు మంచిగా ఇట్లా ముగ్గులు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికి కూడా చాలా కళ. ఇక చూస్తున్నారా నేను ఎలా వేస్తున్నాను. వేసినప్పుడు కొంచెం కనిపించదు, అది కొంచెం డ్రై అయినాక అప్పుడు మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఆ పిక్స్ కూడా పెట్టాను ఆరిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్, ఇది డ్రై అయింది. నేను మళ్ళీ కిచెన్లో కూడా వేసాను. అసలు ఇది ఎంత బాగుంది చూడండి. పెయింట్ అంటారు ఎవరైనా దీన్ని చూస్తే. వైట్ గచ్చి మీద ఇంటి ముందు ఇలా వేసాను.